శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము అధ ద్వితీయోధ్యాయ కామ ప్రాదుర్భావము. సూత ఉవాచ ఇత్యాకర్ణ్య వచస్తస్య నైమిసారణ్యవాసినః పప్రచ్ఛ చ మునిశ్రేష్ఠః కథాం పాప ప్రణాశినీం. సూతుడిట్లు పలికెను, ఓ నైమిసారణ్య నివాసులారా, బ్రహ్మ యొక్క ఈ మాటలను విని మునిశ్రేష్ఠుడగు నారదుడు పాపములను పోగొట్టే కథను గురించి ప్రశ్నించెను. నారద ఉవాచ విధే విధే మహాభాగా కథాం శంభో శుభావహాం శృణ్వన్ భవాన్ ముఖాంభోజాన్న తృప్తోస్మి మహాప్రభో అతః కథయ తత్సర్వం శివస్య చరితం శుభం సతీ కీర్త్యన్వితం దివ్యం శ్రోతుమిచ్చామి విశ్వకృత్. సతీ కథముత్పన్నా దక్షదారే శోభన కథం హరో మనశ్చక్రే దారాహరణ కర్మణి కథం వా దక్షకోపేన త్యక్తదేహ సతీపురా హిమవత్తనయా జాత భూయో వాకాశమాగత. నారదుడిట్లు పలికెను, హే బ్రహ్మన్ మహాత్మా మహాప్రభో, నీ ముఖపద్మము నుండి మంగళకరమగు శంభుని గాథను ఎంత వినను నాకు తృప్తి కలుగటలేదు. ఓ సృష్టికర్త, నీవు శివుని శుభచరితమును సంపూర్ణముగా చెప్పుము. సతీదేవి యొక్క యశస్సుతో కూడిన ఆ దివ్యగాథను నేను వినగోరుచున్నాను. మంగళ స్వరూపురాలగు సతి దక్షపత్ని యందు ఎట్లు జన్మించెను? శివుడు వివాహమాడవలనని తలంచుటకు కారణమేమి? సతీదేవి పూర్వము దక్షుని యందు కోపముతో దేహమును వీడి హిమవంతుని కుమార్తె అయి జన్మించిన వృత్తాంతమెట్టిది. ఆమె తిరిగి శివుని భర్తగా పొందిన వృత్తాంతమెట్టిది. పార్వత్యాశ్చ తపోత్యుగ్రం వివాహశ్చ కథం త్వభూత్ కథమర్ధ శరీరస్థ బభూవ స్మరనాశినః ఏతత్సర్వం సమాచక్ష్వ విస్తరేణ మహామతే నాణ్యోస్తి సంశయచేత్త త్వత్సమోన భవిష్యతి. పార్వతి యొక్క అత్యుగ్రమగు తపస్సు వివాహము ఎట్లు సంపన్నమైనవి? మన్మధుని భస్మము చేసిన శివునకు ఆమె అర్ధాంగి ఎట్లు కాగలిగెను? ఓ మహాబుద్ధిశాలి, ఈ సర్వమును విస్తరముగా చెప్పుము. నీతో సమానముగా సంశయములను పోగొట్టగలవాడు లేడు, ఉండబోడు. బ్రహ్మోవాచ శృణుత్వం చ మునే సర్వం సతీ శివయశుభం పావనం పరమం దివ్యం గుహతమం పరం. ఏతచ్చంబు పురోవాచ భక్తవర్యాయ విష్ణవే పృష్టస్తేన మహాభక్త్యా పరోపకృతయే మునే తతస్సోపి మయా పృష్టో విష్ణుశైవవర సుధీః ప్రీచామహ్యం సమాచఖ్యౌ విస్తరాన్మునిసత్తమ అహం తత్కథయిష్యామి కథామేతాం పురాతనీం శివయశోయుక్తాం సర్వకామ ఫలప్రదాం. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ మహర్షి, శుభకరము పవిత్రము చేయునది గొప్పది దివ్యము రహస్యములలోకెల్లా రహస్యమునగు సతీశివుల కీర్తిని నీవు పూర్ణముగా వినుము. ఓ మహర్షి, శివభక్తులలో శ్రేష్ఠుడగు విష్ణువు లోకోపకారము కొరకై గొప్ప భక్తితో పూర్వము ఇటులనే ప్రశ్నించగా శంభుడు చెప్పియున్నాడు. శివభక్తులలో శ్రేష్ఠుడు జ్ఞానియగు విష్ణువును నేను ప్రశ్నించగా ఆయన ప్రీతితో నాకు విస్తరముగా చెప్పెను. ఓ మహర్షి, శివకేశవుల కీర్తితో కూడినది కోర్కెలనన్నింటినీ ఈడేర్చున్నది యగు ఆ పురాతన గాథను నేను చెప్పగలను. పురా యదా శివో దేవో నిర్గుణో నిర్వికల్పకః అరూపశక్తిరహితశ్చిన్మాత్రా సదసత్పరః అభవత్స గుణస్సోపి ద్విరూపశక్తిమాన్ ప్రభుః సోమో దివ్యాకృతి విప్ర నిర్వికారీ పరాత్పరః తస్య వామాంగజో విష్ణుర్బ్రహ్మాం దక్షిణాంగజః రుద్రో హృదయతో జాతో భవచ్చు మునిసత్తమ సృష్టికర్తా భవం బ్రహ్మ విష్ణుపాలనకారకః లయకర్త స్వయం రుద్రస్త్రిధా భూత సదాశివః. శివదేవునకు రెండు రూపములు గలవు. ఒక రూపములో ఆయన నిర్గుణుడు, నిర్వికల్పుడు, రూపము లేనివాడు, శక్తి భేదము లేనివాడు, చైతన్య ఘనుడు మరియు కార్యకారణ భావాతీతుడు. ఆయనయే రెండవ రూపములో సగుణుడు, శక్తి భేదము గలవాడు, జగత్ప్రభువు, ఉమాసహితుడు, దివ్యమగు ఆకారము గలవాడు. ఓ విప్ర, ఆయన వికారములు లేనివాడు, సర్వోత్కృష్టుడు. విష్ణువు ఆయన ఎడమ భాగము నుండి పుట్టెను. బ్రహ్మనగు నేను ఆయన కుడి భాగము నుండి పుట్టితని. ఓ మునిశ్రేష్ఠ, రుద్రుడు హృదయము నుండి పుట్టెను. బ్రహ్మనగు నేను సృష్టిని చేసి తిని. విష్ణువు పాలించుచున్నాడు, రుద్రుడు లయమును చేయను. సదాశివుడు ఈ త్రిమూర్తుల రూపంలో స్వయముగానున్నాడు. తమేవాహం సమారాధ్య బ్రహ్మలోక పితామహః
సరజ్జ సర్వాస్తా సురాసురా నరాదికాః సృష్ట్వా ప్రజాపతీన్ దక్ష ప్రముఖాన్ సురసత్తమాన్ అమన్యం సుప్రసన్నోహం నిజం సర్వమహోన్నతం మరీచీమత్రిం పులహం పులశ్చ అంగీరసో క్రతుం వసిష్టం నారదం దక్షం భృగుం చేతి మహాప్రభూన్ బ్రహ్మాహం మానసాన్ పుత్రానసర్జం చ యదా మునే తదా మన్మనసో జాత చారురూపా వరాంగన. లోక పితామహుడు బ్రహ్మ అగు నేను ఆ సదాశివుని ఆరాధించి దేవతలు రాక్షసులు మానవులు మొదలగు సంతతిని సృష్టించి తిని దక్షుడు మొదలగు దేవశ్రేష్ఠులకు ప్రజాపతులను సృష్టించి నేను చాలా ప్రసన్నుడనై నన్ను నేను చాలా గొప్పవానినిగా తలపోసి తిని. ఓ బ్రహ్మర్షి, బ్రహ్మనగు నేను మరీచి, అత్రి, పులహుడు, పులశ్చుడు, అంగీరసుడు, క్రతువు, వశిష్ఠుడు, నారదుడు, దక్షుడు, భృగువు మొదలగు గొప్ప సమర్థులైన మానసపుత్రులను సృష్టించిన తరువాత నా మనస్సు నుండి సుందరమగు రూపము శ్రేష్టమగు అవయవములు గల ఒక యువతి జన్మించెను. నామ్నా సంధ్యా దివక్షాంత సాయం సంధ్యా జవంతిక అతీవ సుందరి శుభ్రూర్మునిచేతో విమోహిని నతాదృశీ దేవలోకే నమర్చేన రసాతలే కాలత్రయేపి వై నారీ సంపూర్ణ గుణశాలిని దృష్ట్వా హంతాం సముత్థాయ చింతయన్ హృది హృద్గతం దక్షాదయశ్చ స్రష్టారో మరీచ్యాద్యాశ్చ మత్సుతాః ఏవం చింతయతో మేహి బ్రహ్మణో మునిసత్తమా మానసః పురుషో మంజురావిర్భూతో మహాద్భుతః. ఆమె పేరు సంధ్య. ఆమె పగలు క్షీణించియుండును, సాయంకాలము సుందరముగా ప్రకాశించును. ఆమె మిక్కిలి సుందరి, చక్కని కనుబొమలు గలది, మహర్షుల మనస్సులను వ్యామోహ పెట్టునది. సంపూర్ణ గుణములతో విరాజిల్లి అట్టి సుందరి మూడు కాలముల యందు దేవలోక, మనుష్యలోక, పాతాళ లోకముల యందు లేదు. ఆమెను చూచి నేను లేచి నిలబడి నా మనస్సులో నా కుమారులైన దక్షాది ప్రజాపతులను మరీచి మొదలగు ఋషులను స్మరించుచుండగా అట్టి నా నుండి ఒక పురుషుడు ఉదయించెను. ఓ మునిశ్రేష్ఠ, అతడు గొప్ప సౌందర్యము గలవాడై మహాద్భుతముగా నుండెను. కాంచనీకృత జాతాభ పీనోరస్క సునాసిక సువృత్తోరు కటిజంఘే నీలవేలిత కేసర లగ్న భ్రూయుగలే లోల పూర్ణచంద్ర నిభానన కపాటాయత సద్వక్షో రోమరాజీ విరాజిత అభ్రమాతంగ కాకార పీనో నీల సువాసక ఆరక్త పాణినయన ముఖపాద కరోద్భవ క్షీణమధ్యశ్చారుదంత ప్రమత్త గజగంధన ప్రఫుల్ల పద్మపత్రాక్ష కేసరఘ్రాణతర్పణ. అతడు బంగారము వలె ప్రకాశించెను. అతడు దృఢమగు వక్షస్థలమును, సుందరమగు ముక్కును, గుండ్రటి ఊరుగులను, మోకాళ్లను, పిక్కలను, నల్లని కేశములను కలిగి ఉండెను. అతని కనుబొమ్మలు కలిసి ఉండి సుందరముగా కదలాడుచుండెను. అతని ముఖము పూర్ణిమ నాటి చంద్రుని బోలియుండెను. తలుపు వలె విశాలమైన దృఢమైన వక్షస్థలము గల అతడు రోమపంక్తిచే ప్రకాశించెను. అతడు మేఘము వలె ఏనుగు వలె ప్రకాశించెను. అతడు బలిసి ఉండెను. అతడు నీలవర్ణము గల సుందర వస్త్రమును ధరించి ఉండెను. అతని చేతులు, నేత్రములు, ముఖము, పాదములు రక్తవర్ణము కలిగి ఉండెను. అతడు సన్నని నడుముతో సుందరమగు దంతములతో మదించిన ఏనుగు వలె సుగంధము గలవాడై వికసించిన పద్మము యొక్క పత్రముల వంటి కన్నులు గలవాడై ఉండెను. అతని ముక్కు పున్నాగ పుష్పము వలె ప్రకాశించెను. కంబుగ్రీవో మీనకేతు ప్రాంశుర్మకరవాహన పంచపుష్పాయుధో వేగి పుష్పకోదండమండిత కాంత కటాక్షపాతేన భ్రామయన్న యనద్వయం సుగంధి మారుతో తాత శృంగార రససేవిత తం వీక్ష్య పురుషం సర్వే దక్షాద్యా మత్సుతాశ్చయే ఔత్సుక్యం పరమం జగ్ముర్విస్మయావిష్టమానసాః అభవద్వికృతం తేషాం మత్సుతానాం మనోద్ధృతం ధైర్యం నెవలాత భత్తాత కామాకులిత చేతసాం మాంసోపి వేధసం వీక్ష స్రష్టారం జగతాం పతిం ప్రణమ్య పురుష ప్రాహ వినయానత కంధర. అతడు శంఖము వంటి కంఠము గలవాడు, చేప కన్నులవాడు, పొడవైనవాడు, మొసలి వాహనముగా గలవాడు, 5 పుష్పములే ఆయుధములుగా గలవాడు, వేగము గలవాడు, పూల ధనస్సుతో ప్రకాశించువాడు, ప్రియమైనవాడు, కన్నులను త్రిప్పుచు ఇటునటు చూచువాడు. వత్స, అతనిపై నుండి వచ్చు గాలి పరిమళ భరితమై ఉండెను. అతనిని శృంగార రసము సేవించుచుండెను. ఆ పురుషుని చూచి దక్షుడు మొదలగు నా కుమారులందరూ విస్మయముతో నిండిన మనస్సు గలవారై మిక్కిలి ఉత్కంఠను పొందిరి.
కామముచే వ్యాకులమైన ఆ నా కుమారుల మనస్సు శీఘ్రమే వికారమును పొందెను. వత్స, వారు ధైర్యమును కోల్పోయిరి. ఆ పురుషుడు స్రష్ట జగత్ప్రభువు బ్రహ్మయగు నన్నుగాంచి వినయముతో తలవంచి నమస్కరించి ఇట్లనెను. పురుషౌవాచ కిం కరిష్యామ్యహం కర్మ బ్రహ్మంస్తత్ర నియోజయ. మాన్యోద్య పురుషో యస్మాదుచిత శోభితో విధే. అభిదానం చ యోగ్యం చ స్థానం పత్నీ చ యా మమ. తన్మే వద త్రిలోకేశత్వం స్రష్టా జగతాం పతి. పురుషుడిట్లు పలికెను, హే బ్రహ్మన్, నేను చేయదగిన కర్మ ఏదియో దాని యందు నన్ను నియోగింపుము. హే విధి, ఈ లోకములో పూజనీయుడు ధర్మశోభితుడు అగు పురుషుడు నీవే గదా. నా పేరును, నాకు యోగ్యమగు స్థానమును మరియు నా భార్యను గురించి నాకు చెప్పుము. ముల్లోకములకు ప్రభువుకు ఓ బ్రహ్మ, సృష్టించువాడవు జగత్పతివి నీవే గదా. బ్రహ్మోవాచ ఏవం తస్య వచశ్రుత్వా పురుషస్య మహాత్మనః క్షణం న కించిత్ ప్రావోచత్ స్రష్టాచాతి విస్మితః. అతో మనస్సు సంయమ్య సమ్యగుత్సృజ్యయ విస్మయం. అవోచత్ పురుషం బ్రహ్మ తత్కామం చ సమావహన్. అనేన త్వం స్వరూపేణ పుష్పబాణైశ్చ పంచభిః మోహయన్ పురుషాన్ స్త్రీశ్చ కురు సృష్టిం సనాతనీం. అస్మిన్ జీవాశ్చ దేవాద్యాస్త్రైలోక్యే సచరాచరే. ఏతే సర్వే భవిష్యంతి లంబనే. బ్రహ్మ ఇట్లు పలికెను. మహాత్ముడగు ఆ పురుషుని ఈ మాటలను విన ఆ బ్రహ్మ మిక్కిలి విస్మితుడై క్షణకాలము ఏమీ పలుకలేదు. అప్పుడు బ్రహ్మ మనస్సును నిలద్రొక్కుకొని విస్మయమును పూర్తిగా విడిచి ఆ స్త్రీ అందలి కామను నియంత్రించుకొని ఆ పురుషునితో నిచ్చనెను. నీవు ఈ స్వరూపముతో నున్నవాడవై 5 పుష్పబాణములతో స్త్రీ పురుషులను మోహపెట్టుచు సనాతనమగు సృష్టిని చేయము. ఈ స్థావర జంగమాత్మకమగు ముల్లోకములలో దేవతలు మొదలగు ఈ జీవులందరూ కూడియు నిన్ను కాదని నిలబడుటకు సమర్థులు కాజాలరు. అహం వా వాసుదేవో వా స్థాణుర్వా పురుషోత్తమః భవిష్యామస్తవ వసేకి మన్యే ప్రాణధారకాః. ప్రచ్ఛన్న రూపో జంతూనాం ప్రవిశన్ హృదయం సదా. సుఖహేతు స్వయం భూత్వా సృష్టిం కురు సనాతనీం. త్వత్పుష్పబాణస్య సదా సుఖలక్ష్యం మనోద్భుతం. సర్వేషాం ప్రాణినాం నిత్యం సదా మదకరో భవాన్. నేను వాసుదేవుడు పురుషోత్తముడు ఒక శివుడు కూడా నీకు వశమగు వారమే. ఇక ఇతర ప్రాణుల గురించి చెప్పునదేమున్నది. నీవు ప్రాణుల హృదయములో సర్వదా గుప్త రూపుడవై ఉండి వారికి స్వయముగా సుఖమునకు కారణమగుచు సనాతనమగు సృష్టిని చేయము. అద్భుతమగు ఆ మనస్సు సర్వదా నీ పుష్పబాణములకు లక్ష్యమై సుఖమునిచ్చును. నీవు ప్రాణులందరికీ సర్వదా మదమును కలిగించెదవు. ఇతితే కర్మకథితం సృష్టి ప్రావర్తకం పునః. నామాన్యేతే వదిష్యంతి సుతామే తవ తత్వతః. ఇత్యుక్త్వాహం సురశ్రేష్ఠ స్వసుతానాం ముఖాని చ ఆలోక్య శ్వాసనే పాద్మే ప్రోపవిష్టో భవం క్షణే. ఇట్లు నేను సృష్టిని ప్రవర్తిల్లజేయు నీ కర్మను గురించి చెప్పితిని. ఈ నా కుమారులు నీ స్వరూపమునకు అనుగుణమగు పేర్లను చెప్పగలరు. ఓ దేవశ్రేష్ఠ, నేను ఇట్లు పలికి నా కుమారుల ముఖములను చూచి నా పద్మాసనమునందు శీఘ్రమే ఉపవిష్టుడనైతిని. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్రసంహితాయాం ద్వితీయే సతీఖండే కామ ప్రాదుర్భావో నామ ద్వితీయోధ్యాయః. శ్రీ శివమహాపురాణములో 2వది రుద్ర సంహిత యందు 2వది సతీఖండములో కామ ప్రాదుర్భావము అనే 2వ అధ్యాయము ముగిసినది.